కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పదవులు కలకలం రేపుతున్నాయి. ఎటు దాదాపుగా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా నలుగురికి అవకాశం ఇస్తారని చెప్పేసి ఏప్రిల్ 3వ తేదీ 4వ తేదీ ప్రకటిస్తారని చెప్పేసి అనుకున్నారు. ఏప్రిల్ 3, 4 తేదీలు కూడా అయిపోయినాయి. మరి ఇంకెప్పుడు కేబినెట్ మంత్రులని ప్రకటిస్తారని చెప్పేసి చర్చ జరుగుతుంది. సో మా నాయకుడికి ఇవ్వాలంటే మా నాయకుడికే ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో వారి యొక్క అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇంకోటి దాదాపుగా 80 కార్పొరేషన్ చైర్మన్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. మరి 80 కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పుడు భర్తీ చేస్తారన్న విషయాలు కూడా తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇంకెప్పుడు భర్తీ చేస్తారు, మాకెప్పుడు అవకాశం ఇస్తారు. సో ప్రజల లోపలికి వెళ్ళాలంటే ఏదో ఒకటి బాధ్యత తప్పక ఉండాల్సి వస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ టీం కూడా అంటే పాత టీం మాత్రమే ఉంది. తర్వాత కేవలం టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మాత్రమే నియమించింది. మరి పిసిసి టీం కొత్త టీం ఎప్పుడు రాబోతుంది, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, జనరల్ సెక్రటరీలు కావచ్చు, పిసిసి మెంబర్స్ కావచ్చు, వారికి అవకాశం ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవేళ ప్రభుత్వంలో అవకాశం రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో అయినా సరే సముచిత స్థానం కల్పించుకోవాలని చెప్పేసి భావించారు. ఆ విధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ కమిటీలు లేవు. అలాగే 80 కార్పొరేషన్లు చైర్మన్ కావచ్చు, తర్వాత మంత్రి పదవులు కావచ్చు, అలాగే ఒకటి డిప్యూటీ స్పీకర్ ఖాళీగా ఉంది, తర్వాత గవర్నమెంట్ చీఫ్ విప్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. సో అవి కీలకంగా 8 పోస్టులు ఖాళీగా ఉంటే దాదాపు 80కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే కాంగ్రెస్ కమిటీ కూడా ఇంకా ఏర్పాటు చేయకపోవడం తోటి ఇంకెప్పుడు ఇంకోటి ఇందులో కీలకంగా ఏంటంటే ఎన్నికలు కూడా. సో చాలా మంది సరే ఇక్కడ బాధ్యతలు రాకపోయినా లేకపోతే పదవులు రాకపోయినా నెక్స్ట్ సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో ఎవరు వాళ్ళు నిలబడి గెలుపొందాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే వారి యొక్క టీం వర్క్ ని కావచ్చు, గ్రౌండ్ లెవెల్ వర్క్ ని కూడా ఎవరిది వాళ్ళు రెడీ చేసుకున్నారు. తీరా చూస్తే మార్చ్ అనుకున్నారు, మార్చ్ లో కాలేదు, ఏప్రిల్లో కూడా కాని పరిస్థితి. సో మే ఆర్ జూన్ లో అయినా సరే అవుతుందా లేదా అన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నారాజు అయ్యే పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చిన తర్వాత కావచ్చు, అంటే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే అసలు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారా లేదా అని చెప్పేసి కూడా కొంతమందికి సందేహాలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు కాబట్టి డెఫినెట్ గా రేపో మాపో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావించినప్పటికీ సో ఇప్పటి వరకు ఈ పదవుల విషయంలో ఏ ఒక్కరికి అవకాశం రాకపోవడం తోటి కాంగ్రెస్ కార్యకర్తలే మెయిన్ గా కొంతమేరకు డిసప్పాయింట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే మళ్ళీ వర్గపోర్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు తీసుకొని పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు కూడా ఎవరిదాలు గ్రూప్ రాజకీయాలు మెయింటైన్ చేస్తున్నారు. అందుకని 2018 తర్వాత ఎవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఎవరికి పదవులు ఇవ్వాలి, అలాగే 2023 ఎన్నికలకు ముందు ఎవరు కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యారు, ఎవరికి పదవులు ఇవ్వాలి, తర్వాత 2024 ఎంపీ ఎన్నికల తర్వాత జాయిన్ అయిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలి అన్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఒక క్వశ్చన్ మార్క్ వెంటాడుతుంది. మరి ఇది గనక క్లియర్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి దీనిపైన ఇటు పిసిసి అధ్యక్షులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.